ఫస్ట్ ఆఫ్ నామినేషన్స్ చూసి అబ్బా కామనర్స్లో చాలా మార్పు వచ్చింది అని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకున్నారు అని నాకు అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ ఏంటన్నా చెప్తాను, మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. అండ్ హరీష్ గారు అంట లత్కోర్ అన్నారంట. సో లత్కోర్ బ్యాడ్ వర్డ్ అంట. ప్రియా అండ్ శ్రీజ అబ్జెక్ట్ చేశారనమాట, అది బ్యాడ్ వర్డ్ అని. ఆయన అడుగుతున్నాడు, మరి పోనీ చెప్పండి ఆ లత్కోర్కి మీనింగ్ అని. నాకు డౌట్ వచ్చింది, అయ్య బాబు లత్కోర్ అనేసాడంటే ఇది అంత పెద్ద వర్డా? నాకు తెలిసి చాలామంది హైదరాబాద్లో ఈజీగా వాడే వర్డ్ అది. అండ్ ఈ లత్కోర్ అంటే అంత పెద్ద వర్డా, ఏముంది అబ్బా అని వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే అరే అది జస్ట్ సెన్స్లెస్ షేమ్లెస్ అని ఉంది మీనింగ్, అంతకుముందు ఏం లేదు. సో నాకేమనిపించిందంటే హరీష్ గారు డెమాన్ మీద కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేశారని అనిపించింది. అదే చేస్తున్నాడు అక్కడ డెమాన్, లత్కూర్ పనులే చేస్తున్నాడు, మరి ఆ పనులు చేస్తున్నప్పుడు అదే అంటారు అని అనిపించింది. నాకైతే లత్కూర్ వర్డ్లో పెద్ద బ్యాడ్ వర్డ్ ఏం కనిపించలేదు. సో అండ్ అది బ్యాడ్ వర్డ్ కూడా కాదు. షేమ్లెస్ పనులు చేస్తున్నామని, ఇలా యూజ్లెస్ వర్క్ చేస్తున్నామని. సో ఇదే, ఒకవేళ నేనేమన్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, ఇదేదో పెద్ద బ్యాడ్ వర్డ్ ఏమో అని వెళ్ళి అక్కడ గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. సో ఇది సంగతి, అదేం పెద్ద బ్యాడ్ వర్డ్ కాదు. అక్కడ ఆయన ఒరే లక్కోరోడా అని ఏమనలేదు. ఆయన ఇలాంటి లక్కోరు పనులు నేను చెయ్యను, నువ్వు వెళ్ళి చాక్లెట్లు తినిపించి అవి చేసి ఈ చేసావు, అలాంటి పులిహోర పంచాయతీలు అలాంటి లక్కోరు పనులు నేను చెయ్యను అన్నాడబ్బా. ఆ వర్డ్ బ్యాడ్ వర్డ్ అంట, మరి ఎలా బ్యాడ్ వర్డ్ అయిందో. సో చాలా మాట్లాడుకుందాము. అండ్ మీకు శ్రీజ ఏడ్చింది, రీతు ఏడ్చింది, వీళ్ళిద్దరు ఏడుపులు మీకు నిజం అనిపించాయా? అండ్ శ్రీజ ఏడుపు అయితే నిజమే, బట్ శ్రీజ ఏదైతే ఏడ్చిందో మీ ఒపీనియన్ ఏంటి? శ్రీజాని చూసి జాలిపడ్డారా, లేకపోతే ఈమె మాత్రం అందరినీ ఇష్టం వచ్చినట్టు అనేయచ్చు, నోరేసుకుని పడిపోవచ్చు, బట్ అవతల వాళ్ళు ఈ అమ్మాయిని క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే ఏడ్చేస్తుంది అని అనిపించిందా? మీకు ఏ అనిపించిందా, బి అనిపించిందా అన్నది మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ వీళ్ళు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ శ్రీజ మాట్లాడడం కానివ్వండి, హరీష్ గారు మాట్లాడడం కానివ్వండి, అరే వీళ్ళలో చాలా చేంజ్ వచ్చింది అని అనిపించింది. హరీష్ గారు మాత్రం లాస్ట్ వరకు ఓకే, ఒక్క పాయింట్లో నాకు ఈ రీతుతో జరిగిన గొడవ కానీ లాస్ట్లో ఏదైతే మాట్లాడారో అప్పుడు ఒక్కటే హరీష్ గారు నచ్చలేదు. అండ్ శ్రీజ చాలాసార్లు చాలా విషయాల్లో కరెక్ట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా. సో ఆ తర్వాత ఏవైతే వీళ్ళు మాట్లాడారో సెలబ్స్ విషయంలో, నిజంగా సెలబ్స్ మాత్రం ఎంత తింగరోళ్ళు అబ్బా, గట్టిగా ఫైట్ చేయలేరు వాళ్ళు. అవతల వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళనే ఒకటే మాట అంటున్నారు, మమ్మల్ని అందరినీ నామినేషన్లు వేయాలని మీ ఉద్దేశం, మీరు అక్కడ స్వాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ ఉద్దేశం మమ్మల్ని అందరినీ నామినేట్ చేయాలని. మీరు కనుక మమ్మల్ని ఒక్కళ్ళనైనా వదిలి ఉండుంటే, ఏదో అంటది ప్రియ, మమ్మల్ని కనుక ఒక్కళ్ళనైనా వదిలి ఉండుంటే సలాం కొట్టేవాళ్ళమా అంటుంది. సెలబ్స్కి నోరు లేదా, ఇక్కడ థింకింగ్ లేదా, ఏమో అంత తెలివైనోడు కదా, మరి మీరేం చేశారో అని అడగాలి కదా. అడగలేంటి అయినా మీరేం చేశారో అని అడగాలి కదా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు లోపలికి వెళ్ళారు యాక్టివిటీ రూమ్కి. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు వాళ్ళకి, మీరు మొత్తం నామినేషన్స్లో 5 వేయాలి, 5లో కంపల్సరీ ఒకళ్ళు టెనెంట్ ఉండాలి అని చెప్పారు, కానీ మిగిలిన 4 సెలబ్స్ ఉండాలని ఏం చెప్పలేదే కదా. మరి ఈ సెలబ్రిటీస్కి ఆ మాత్రం ఒక్కళ్ళకి కాకపోతే ఒకళ్ళకి బుర్రలేదా? తిరిగి క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళేమో అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని అందరినీ నామినేషన్లో వేయాలనుకున్నారు, ఒక్కళ్ళనైనా వదులుంటే సలాం చేసేవాళ్ళం అంటుంది ప్రియ. సో అది వీళ్ళ మాటలు. ఈ సెలబ్రిటీస్ మాత్రం అస్సలు బుర్రలేదబ్బా, తింగరోళ్ళు అసలు. ఏదో అమాయకత్వం మంచితనం ఇవే కనపడుతుంది వాళ్ళలో, ఏమో అంత తెలివైనోడు. అండ్ ఏడ్చింది కదా శ్రీజ, అసలు లైవ్లో ఆమెకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు చూడు, నాగార్జున సార్ కంటే ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. నువ్వు గేమ్స్ విన్ అవడం కాదు ఇంపార్టెంట్, నీ బిహేవియర్ చూస్తారు బయట, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నీకు అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే నువ్వు చెప్పలేవా? మీరేం బీకారో యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్నారు కదా, ఆ ఒక్కళ్ళు కూడా కంపల్సరీ అన్నారని కదా మీరు హరీష్ గారిని వేసారు అని చెప్పి అనొచ్చు కదా. వాళ్ళు అనేటప్పటికి వెళ్ళి సైలెంట్గా కూర్చున్నారు, అదే అనిపించింది. ఏంటి ఇంత తింగరోళ్ళలాగా ఉన్నారు సెలబ్స్, అందుకే దింపుతున్నాడు అబ్బా. అండ్ అక్కడ బీబీ టీం మీటింగ్ అవుతుందంట, ఒక రూమర్ అయితే వచ్చింది. చాలా సీరియస్ మీటింగ్స్ అవుతున్నాయంట హౌస్లో, ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు అన్న దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయంట. నేను రేపు పొద్దున్న పెడతా. ఈ వైల్డ్ కార్డ్ గురించి నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, చూడండి. దీని అన్నింటికి సంబంధించి జరుగుతున్నాయి. అండ్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ కూడా చేస్తున్నారు, అది కూడా డబుల్ ఎలిమినేషన్ కూడా మిడ్ వీక్లో చేసే ఛాన్స్ ఉందన్నమాట. దీనికి సంబంధించి మార్నింగ్ వీడియో పెడతా, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు వస్తుంది అనమాట, లేదంటే కొన్ని వీడియోస్ మీరు మిస్ అయిపోతున్నారు. సో అదనమాట, మాట్లాడుకుందాం.
సో ఇది వరుసగా మాట్లాడుకుంటూ వెళ్తాం. సో లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతాం. స్టార్టింగ్ వచ్చేసి బెడ్ షేరింగ్ రీతుతో బెడ్ షేరింగ్ చేసుకోమంటే తను వద్దన్నది. ఏది సుమన్ అంట గురక పడతాడంట, ఎందుకు నా పక్కన ఉన్నాడు, నాకేమైనా వినపడుతుంది ఆ గురక, మీకు వినపడడానికి అన్నట్టు. ఆ టైంకి తనుజ అండ్ రీతు మాట్లాడుకోవట్లేదు. తనుజలో నాకు నచ్చింది ఏంటంటే సేమ్ సంజన లాగే అవతల వ్యక్తి తన శత్రువు అయినా కానీ ఏడుస్తుంటే ఊరుకోబెట్టే విధానం ఉంటుంది చూడు, చాలా బాగుంటుంది వీళ్ళిద్దరిది కూడా. సంజన మట్టుకి సంజన, తనుజ మట్టుకి తనుజ, వీళ్ళ అవతల వాళ్ళని ఊరుకోబెట్టే విధానం ఉంది చూడు, చాలా బాగా ఊరుకోబెడతారు. సో అయింది, ఫ్లోరా జైలుకి వెళ్ళింది. ఆహా, ఫుల్ యాక్టివ్గా ఉండమన్నారు కదా, డ్యాన్స్ చేసేటప్పుడు కూడా ఫుల్ డ్యాన్స్ చేసింది. అండ్ ఎపిసోడ్ ఎంత చెత్తగా ఎడిట్ చేశాడంటే అంత చెత్తగా ఎడిట్ చేశాడు తెలుసా. డెమాన్ క్లిప్స్ చాలా కట్ చేశాడు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. ఆ లత్కోర్ పంచాయతీల గురించి మాట్లాడుకుందాం. లత్కోర్ అంటే అది పెద్ద బ్యాడ్ వర్డ్ అంట. సో అయిపోయిందా, చాలా యాక్టివ్గా ఉంది. ఆ తర్వాత మధ్యలో ప్రియాని నామినేట్ చేసినప్పుడే కదా ఫ్లోరా వచ్చి మాట్లాడుతుంది. అప్పుడు కూడా నేను మాట్లాడొచ్చా అని తను వచ్చి మాట్లాడింది. ఎందుకంటే తను స్టాండ్ తీసుకోవట్లేదు అంటున్నారు. సో యాక్టివ్గా ఉండాలని ఫిక్స్ అయిపోయింది. అవసరం వచ్చినప్పుడు డ్యాన్స్ చేస్తుంది, మాట్లాడుతుంది, అండ్ ఇక్కడ స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ కూడా ప్రాపర్ పాయింట్స్తో మాట్లాడింది. బాగా మాట్లాడింది అని అనిపించింది. బట్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ రోజు ఉన్నట్టు తను రోజు ఉండాలి. ఆ యాక్టివ్నెస్ తనలో ఉండాలి. సంజన చాలా ట్రై చేస్తుంది తను యాక్టివ్గా ఉంచడానికి. సో ఇదైందా, నెక్స్ట్ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. జైల్లో ఉన్నదంట. జైల్లో ఉంటే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారా? తెంగరతనం కాకపోతే. నువ్వు జైల్లోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు వర్స్ట్ కంటెస్టెంట్ కాబట్టి జైల్లోకి వెళ్ళావు. అబ్బా నాకు చాలా హ్యాపీగా ఉందని ఎంజాయ్ చేస్తుంది అక్కడ. మంచిదే పాపం ఆవిడ. సో అది అయిపోయిందా. రీతు ఫుల్ ఏడుస్తుంది. బార్ని గారు వచ్చారు, ఊరుకోబెట్టారు. ఆ తర్వాత మన కళ్యాణ్ బాబు వచ్చాడు. కళ్యాణ్ బాబు వచ్చేసి రీతుని ఊరుకోబెడుతున్నాడు. రీతు ఫేస్ పట్టుకుని ఊరుకోబెడుతున్నాడు. నిజంగా చెప్తున్నా, రీతు కళ్యాణ్తో ఏం మాట్లాడిందో ఒక్క మొక్క అర్థం కాలేదు నాకు. అక్కడ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు నాకు అర్థమైన ఒకే ఒక మొక్క వచ్చేసి ఏమ్మా అని కళ్యాణ్ అనడం. సో అది ఈలోపు తనుజ వచ్చిందమ్మా. తనుజ రాగానే పెట్టి ఏడ్చింది. బేసిక్గా ఇక్కడ రీతు సిచ్యువేషన్ ఏంటి చెప్పనా. రీతు ఓనర్స్తో ఉండాలా, బట్ ఓనర్స్ ఎవరో తనతో మాట్లాడలేదా. ఇంకొకటి కనీసం ఎవరో ఎమ్ము దగ్గరైనా వెళ్ళి కూర్చున్నామంటే అక్కడ తనుజ ఖచ్చితంగా ఉంటుంది. సో తిన వెళ్ళి కూర్చోలేదు. తిన ఖచ్చితంగా తనుజతో ప్యాచప్ చేసుకోవాల్సింది. సో చేసుకుంది. ఎప్పుడైతే తనుజ వచ్చి హక్కు చేసుకుని ఊరుకోబెట్టిందో అప్పుడు ఊరుకుంది. బయట కూర్చోబెట్టినప్పుడు తనుజ ఒకటే చెప్తుంది, నీకు బయట మీ అమ్మ మీ అన్నయ్య ఉన్నారు, ఇక్కడ నువ్వు ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోక అనవసరంగా పెట్టుకుని నువ్వు పాడు చేసుకుంటున్నావు అని చెప్పేసి ఊరుకోబెట్టింది. ఒక రకమైన క్లాస్ పీకుతూ మోటివేట్ చేసింది. సో అది నీకు ఎందుకు ఫేవరెటిజాలు అవన్నీ ఎందుకు ఇక్కడ నీకు? నేనేం ఫేవరెటిజం చూపించలేదు, అట్లా చూపించలేదా, గడ్డగుడ్డ నువ్వు చూపించావు. ఆ అమ్మాయి ఏదో చెప్పింది ఏనో అనిపించింది నాకైతే. తనుజ చెప్పిన మాట ఫాలో అవ్వు నువ్వు అని అనిపించింది. క్లాస్ పీకి మోటివేట్ చేసింది తనుజ. సో విన్నది. అండ్ ఈ టైంలోనే నేను ఆల్రెడీ మిడ్ నైట్ లైవ్ వీడియో చెప్పాను కదా, మీరు చూసుంటే ఈ టైంలోనే రాము గురించి తిన చాలా అబద్ధాలు చెప్పింది. రాము అలా అన్నాడు ఇలా అన్నాడని. అండ్ రాము సో కన్ఫ్యూజ్డ్. అబ్బా ఈ వారం ఎలిమినేషన్లో ఈ పిల్లల్ని తరిమేస్తారని నాకు అనిపిస్తుంది. ఎంత కన్ఫ్యూజ్ అంటే మనకి ఎపిసోడ్లో ఎత్తుపడేశారు. అక్కడ రాముని నామినేట్ చేశారు కదా, ఏంటేంటో మాట్లాడతాడు. వచ్చి డైరెక్ట్గా రీతు అడుగుతుంది, నేను నీకు చెప్పానా, నేను నీకు సైజ్ చేశానా అంటే సరిగ్గా చెప్పడు. మనకి ఎంత కన్ఫ్యూజో అక్కడ లోపల తనూజాకి సంజనాకి వీళ్ళందరికీ ఫుల్ కన్ఫ్యూజు. ఫైనల్గా కూర్చోబెట్టారు, బాబు చిట్టా కూర్చో అని. సో అది బన్నీ గారు పాపం చాలాసేపు రాముని ఇలా మాట్లాడు అలా అడుగుతున్న దానికి ఇది చాలా ట్రై చేశారు భరణి గారు. ఒక్క విషయంలో కాదు, నామినేషన్స్లో ఎవరైనా రాంగ్ ట్రాక్లో వెళ్తుంటే భరణి గారు వాళ్ళని రైట్ ట్రాక్లో పెట్టడానికి ట్రై చేశారు. మీరు ఇది మాట్లాడండి, అనవసరమైన విషయాలు ఎందుకని. అదేమి మధ్యలో దూరిపోవడం లాంటిది కాదు. ప్రాపర్గానే వాళ్ళని లీడ్ కూడా కాదు, ప్రాపర్గా మాట్లాడేలాగా డైరెక్ట్ చేశారనమాట వాళ్ళని. ఇది కాదు కదా అలాగా అని చెప్పేసి చాలా బాగా. అవతల వాళ్ళు కూడా వీళ్ళు వానర్స్ జోలికి వస్తుంటే ఇది మా ఉద్దేశం అని చెప్పడానికి కూడా చాలా బాగా ట్రై చేశారు. ఈరోజు భరణి గారు అన్నింటిలోనూ ప్రాపర్గా అనిపించారు నాకు. అండ్ అయిపోయిందా. నెక్స్ట్ సంజన
మార్నింగ్ అయిపోయిందా, తర్వాత గిన్నెల అది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ గిన్నెలు తోమడాలు చూపించలేదు. శ్రీజ అయితే కాసేపు నిలబడి తోమింది. ఆ తర్వాత కాళ్ళు లాగే అంట శుభ్రంగా ఓ చైర్ వేసుకుని కూర్చుని తోమి అలసిపోయి నా జీవితంలో నా లైఫ్లో గిన్నెలు తోమను అని ఆ తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఆ క్లిప్ మనకు చూపించాడు. నా కాళ్ళు నొప్పి కొట్టేసాయి గిన్నెలు తోమి అని. ఇప్పుడు తెలిసిందా రీతు బాధ ఏంటో అని అంటది ప్రియ. సో ఆ తర్వాత కూడా ప్రియ బిగ్ బాస్ లైట్ ఆపండి బిగ్ బాస్ అంటే లైట్ ఆపేస్తాడు. ఇంకా చూడరా మనం ఇక్కడ టెనెంట్లో ఉన్నాం, మనం ఓనర్స్ రా, వాళ్ళు 15 రోజులు లైట్తో పడుకున్నారా, మనం ఒక్కసారి లైట్ ఆపమంటే ఆపేశారా అంతే పొంగిపోయింది ప్రియ. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సంజన నెక్స్ట్ డే ఫుల్గోరాకి ఏదో ఫుడ్ పట్టుకొచ్చి ఇచ్చింది. బయట ఒక చీర కట్టింది, ఈ ఎండకు అడ్డం పెట్టిందంట. ఒకటి ఇలాంటి పనులు తను కంటెంట్ క్రియేషన్ కోసము చేస్తుంది అండ్ ప్రేమ కూడా ఉంది ఆమెలో. అండ్ ఇది కూడా కట్ చేసాడబ్బా డెమాన్ని సేవ్ చేయడానికా, డెమాన్ నెగిటివ్ అవ్వకుండా ఉండడానికా అని అనిపించింది. డెమాన్ అక్కడ రీతుని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడి కట్ చేసి పడేశాడు. ఎక్కడ ఫస్ట్ ప్రియాని అంటాడమ్మా, ప్రియాని నామినేట్ చేయాలని అనుకుంటాడు. నేను ఇంతకు ముందు వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రియాని నామినేట్ చేయాలని అనుకుంటాడు. ప్రియాకి జస్ట్ డెమాన్ నామినేట్ చేయడానికి ట్రై చేసేటప్పటికి చెప్తాడు ప్రియా గురించి పాయింట్స్ చెప్పడం ట్రై చేసేటప్పటికి ప్రియా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అన్నమాట. వెంటనే మార్చేసుకుని హరీష్ వైపు వెళ్తాడు అనమాట నామినేషన్కి. అండ్ రీతు విషయంలో కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాడు. సంజన గారి విషయంలో ఏమో ఫుడ్ పెట్టడం అంతా ఫేకు, అది నాటకము, ప్రేమ కాదు, అది గుడ్డు కాదు అంటాడు. అప్పుడు సంజన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కదా, మనకు అర్థం అవ్వాలి కదా అబ్బాయి. ఎపిసోడ్ చూసే వాళ్ళకి సంజన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు తిరిగాయి అన్నది అర్థం అవ్వాలి కదా. సో ఓన్లీ ఎపిసోడ్ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అరే నామినేట్ చేసినందుకే సంజన ఏడుస్తుందా అనుకుంటారు. కాదు, తను ఎందుకు ఏడుస్తుంది, డెమాన్ ఇలా సంజన ఫేక్, ప్రేమ లేదా ఏం లేదా ఫుడ్ పంచడం అంతా అని. నిజంగా ప్రేమ ఉంటే ఎక్స్ట్రా చపాతీ అడగకూడదు, తన చపాతీలో తినిపించేసి ఊరుకోవాలి అని అంటాడనమాట. అందుకు ఏడుస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ని అడుగుతుంది కూడా, కెప్టెన్ నామినేట్ చేసే పవర్ ఇవ్వండి బిగ్ బాస్, నాకు దగ్గర పాయింట్స్ ఉన్నాయి, డెమాన్ వేస్తానని అంటది. సో ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ పాయింట్ డెమాన్ సంజనాని ఫేక్ అన్నది కట్ చేయడం వల్ల సంజన ఎందుకు ఏడుస్తుందో తెలియదు ఆడియన్స్కి. అండ్ ఇంకా చాలా ఈరోజు రేటింగ్ చాలా చెత్తగా ఉంది. సో అది అయిందా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సంజన ఫ్లోరాకి ఫుడ్ తినిపించి ఈ ఎండకు అడ్డం పెట్టడం ఇవన్నీ ఒక రకంగా కంటెంట్. రెండు సంజన ఫ్లోరా విషయంలో కేర్ తీసుకుంటుంది, అది కూడా నిజమే. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ చేసాయి. నామినేషన్స్లో బిగ్ బాస్ క్లియర్గా చెప్పింది ఏంటంటే మీరు 5 నామినేట్ చేయాలి, అందులో ఒకళ్ళు కంపల్సరీ టెనెంట్ ఉండాలి అన్నాడు. మిగిలిన 4 సెలబ్సే ఉండాలని ఏం చెప్పలేదే. మరి మీరెందుకు మిగిలిన 4లో సెలబ్స్ మీ కార్నర్స్ని వేసుకోవచ్చు కదా, మీరు వేసుకోవచ్చు కదా, ఎందుకు 4 సెలబ్స్ని వేశారు? ఇదే పని వాళ్ళు చేస్తే మీరు ఎందుకు స్వాప్ చేశారు? స్వాప్ చేయాలని రూల్ లేదు కదా, మీరు ఎందుకు స్వాప్ చేశారు? అంటే సుమన్ నేను సంజనాన్ని అంట స్వాప్ చేయకూడదంట. ఏదో స్వాప్ చేయమన్నారు కానీ కంపల్సరీ అనలేదు కదా, వాళ్ళు ముంచేయచ్చు కదా అని తిరిగి వాదిస్తారు. మమ్మల్ని అందరినీ నామినేట్ చేసేయాలని ఫిక్స్ అయిపోయారని. మీరేమో మీలో మీరు నామినేట్ చేసుకోవాలి చెయ్యాలా? అది వితండవాదం అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా అరే వీళ్ళు చాలా ఈరోజు ఏంటి ఎంత పద్ధతిగా ఉన్నారు అనుకునే లోపు సెకండ్ హాఫ్ అంతా వితండవాదంలో దిగిపోయారు వీళ్ళు. అయిపోయిందా. సో నామినేషన్స్ ఫస్ట్ సంజన వేశారు. సో హరీష్ గారి పాయింట్ వచ్చేసి ఫ్లోరా అని కెప్టెన్ అయిన వెంటనే ఇలాగ పని చేయమండం నచ్చలేదు, గాజులు అనడం నచ్చలేదు. సో ఈ రీజన్స్తో నన్నేమో ఇలాగ విమెన్స్ని డిగ్రేడ్ చేస్తాను అన్నట్టు వీకెండ్లో మాట్లాడారు అన్నది హరీష్ పాయింట్స్. అండ్ ప్రియా వచ్చేసి సంజన గారికి అహం ఎక్కువ అన్నది ప్రియా పాయింట్. శ్రీజ వచ్చేసి సేమ్ గాజుల పాయింట్. నేనేమంటానంటే అక్కడ సంజన గారు వచ్చారు శ్రీజని నామినేట్ చేయడానికి. మీ పర్సనల్ పాయింటా గ్రూప్ పాయింటా, మీ పర్సనల్ పాయింటా గ్రూప్ పాయింటా అంటుంది. మరి మీరేం చేశారమ్మా నామినేషన్స్ చేసేటప్పుడు? రీతుని పెట్టేమంది ప్రతివ్రత శిరోమణులు అన్నది పర్సనల్గా నాకు నచ్చలేదు అనే కదా నువ్వు రీతుని నామినేట్ చేసావు. అదేమి గ్రూప్ అందరూ చెప్పలేదు కదా, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ కదా. అండ్ శ్రీజ గాజులు అన్న పదం నచ్చలేదు, గాజులు వేసి కూర్చో అని సుమన్ అనడం నచ్చలేదు. ఇది కూడా అసలు నీకు సంబంధం లేని విషయం కదా, ఇక్కడ ఆ విషయం ఎందుకు తీసుకొచ్చావు? అది ఆయన సుమన్ గారు చూసుకోవాల్సిన విషయం కదా, నువ్వెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? అంటే శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే నేను ఏమన్నా మాట్లాడితే వేరే వాళ్ళ గురించి మాట్లాడినా కూడా అది స్టాండ్, అదే అవతల వాళ్ళు మాట్లాడితే మాత్రం కాదు, అవతల వాళ్ళు మాత్రం తన పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నట్టు ఇలాగా వితండవాదం చేసింది. అండ్ సుమన్ గారు వచ్చి మాత్రం సంజన విషయంలో స్టాండ్ తీసుకున్నారు చూడు, సూపర్ అనిపించింది. ఆవిడ నన్ను కాళ్ళు పట్టుకుని బతుకులాడి సారీ చెప్పినట్టు చెప్పింది, మేము అది సాల్వ్ అయిపోయింది. అండ్ వీళ్ళు ఏమంటున్నారు ప్రియా అండ్ శ్రీజ
మాలో మేము కొట్టుకు చస్తాం, మీరు ఫుడ్ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? మా ఫుడ్డు మేము కొట్టుకుంటాము, సస్తాము, ఏమైనా చేసుకుంటాము, మీ ఓనర్స్కి ఏం సంబంధం అంటుంది. మరి అక్కడ కూడా గాజుల విషయము, ఆ సుమన్ సంజన విషయం, అది ఓనర్స్ విషయం. మీరెందుకు కొలుక్కుని దాన్ని పట్టుకొచ్చి నామినేషన్లో వేశారు? ఆ రీజన్తోనే కదా మీరు సంజన నామినేషన్లో వేశారు. మీకెవరు ఇచ్చారా రైట్ మరి తన నామినేట్ చేయాల్సింది? ఇదే వితండవాదం. వీళ్ళన్నీ చేసేయచ్చు, అవతల సెలబ్స్ చేయక్కర్లేదు. ఇప్పుడు నేను ఎలాగైతే అడుగుతున్నానో క్వశ్చన్స్, సెలబ్స్లో ఒక్కళ్ళని అడగరేంటి? మరి సుమన్నదినే నాదేను, సుమన్ అండ్ సంజనాది గాజుల విషయం మాది కదా, మీరెందుకు ఆ విషయంలో నామినేట్ చేస్తున్నారు? మేము ఏమైనా అనుకుంటాం, తిట్టుకుంటాం, చచ్చిపోతాం, ఏమైనా చేస్తాం, మీకెందుకని అనాలి కదా. అనట్లేదు. తింగరోళ్ళలో ఉన్నారు సెలబ్స్. అందుకే బిగ్ బాస్ దించుతున్నాడు, ఒక పెద్ద అందరిని దించుతున్నాడు హౌస్లోకి. అందరూ పెద్ద పెద్దోళ్ళని, నేను ఇంతకుముందు వీడియో పెట్టాను చూడండి. చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు పెద్ద పెద్దోళ్ళని తీసుకురావడానికి. బట్ ఎవరి కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. బట్ ట్రై మాత్రం ఈరోజు కూడా మీటింగ్ జరుగుతుందంట బీబీ టీమ్ది. సో పెద్ద పెద్దోళ్ళని తీసుకురావడానికి. సెలబ్స్ పాపం మంచోళ్ళే కానీ ఇక్కడ నాకు అర్థం లేదు. అరే ఎందుకయ్యా మీరు తిరగట్లేదు వాళ్ళని? వాళ్ళు కూడా మిమ్మల్ని నామినేట్ చేశారు, వాళ్ళు నామినేట్ చేసుకోలేదు కదా. ఆ కంపల్సరీ ఒకళ్ళని చేయాలి కాబట్టి ఆ కంపల్సరీ ఒకళ్ళని చేసుకున్నారని మీరు ఎందుకు అడగట్లేదు అని అనిపించింది. ఇక్కడ కూడా అంతే, ఫుడ్ విషయంలో మాలో మేము కొట్టుకు చేస్తాం, మీకేం సంబంధం అంటున్నప్పుడు కూడా మరి నీకెందుకు? సంజన గారు సుమన్ గారు గాజుల విషయం వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు కదా అని అడగొచ్చు. ఇక్కడ సుమన్ గారు నచ్చారమ్మా, వచ్చి సంజన కోసం స్టాండ్ తీసుకున్నారు. ఆవిడ వచ్చి నాకు కాళ్ళు పట్టుకున్నట్టు చెప్పింది. బిగ్ బాస్ ఎడిటింగ్ చాలా చెత్తగా ఉంది. ఆ రోజు మన టీవీలో ఈమెకు కూడా వేయాల్సింది. నిజంగానే సుమన్ గారిని సంజన అంత బాగా రిక్వెస్ట్ చేసి సారీ చెప్పింది. నీ చెల్లిని అనుకో, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేశాను, చాలా పెద్ద తప్పు అయిపోయింది అని సారీ అడిగింది సంజన గారు. ఆ మొక్క వేసి ఉండాలి కదా. బట్ ఇక్కడ సుమన్ ఆ స్టాండ్ తీసుకోవడం సూపర్ అనిపించింది నాకు అసలు. అది నా ఒపీనియన్. నెక్స్ట్ రీతుని నామినేట్ చేశారు. రీతుని శ్రీజ పతివ్రత ఇవన్నీ పదాలు పట్టుకుంటుంది. శ్రీజ ఏమో పతివ్రత శిరోమణులు అన్నదంట, సంజన ఏమో గాజులు అన్నదంట. సో ఇలా ఒక్కొక్కరు పదాలు పట్టుకుని నువ్వు అందరినీ అంటున్నావే. మరి నిన్ను వాళ్ళు ఫస్ట్ టైం నామినేట్ చేశారు, ఇంతకుముందు 2 వీక్స్ ఎవరు నామినేట్ చేయలేదు. నిన్ను ఒకసారి నామినేట్ చేసి నువ్వు ఎదుటి వాళ్ళని మాట్లాడినావు, ఆర్గ్యుమెంట్స్ చేస్తానే ఉంటావు అని చెప్పేసి నిన్ను క్వశ్చన్ చేస్తే ఏడ్ చేస్తావా నువ్వు? అలాంటప్పుడు నువ్వు ఏడ్ చేసినప్పుడు నీకు అవతల వాళ్ళు అన్నప్పుడు నీకు అంత హర్ట్ అవుతున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళని అంటున్నప్పుడు కూడా వాళ్ళు అంత హర్ట్ అవుతారు, అది తెలియాలి కదా. సో అది ఫస్ట్ మాత్రం హరీష్ అండ్ ప్రియాని పెట్టినప్పుడు కూడా హరీష్ని నామినేట్ చేయకుండా ప్రియాన్ని నామినేట్ చేసింది శ్రీజ. అక్కడ కరెక్ట్ అనిపించింది. ఆ టైంలో కూడా నేను హరీష్ గారి దగ్గరికి వెళ్ళను, ప్రియాని నామినేట్ చేస్తాను అన్నది. బట్ లాస్ట్కి వచ్చేటప్పుడు నామినేషన్ హరీష్ గారి మీదకి మార్చేశారు. ఆ హరీష్ గారి మీదకి మార్చడం కూడా టూ మచ్. ఎప్పుడో ఫస్ట్ వీక్ రెడ్ ఫ్లవర్ తీసుకొచ్చాడు, ఏంటి మీకు కామెడీ చేయడం రాదు అని చెప్పేసి ఈ డెమాన్ ట్రిగ్గర్ చేశాడు హరీష్ గారిని. నేనేమనుకున్నానంటే ఆ ట్రిగ్గర్ చేయడం వల్ల ఏవో పదాలు జారేశాడు, ఏవో బీపీలు వేస్తుంటారని నేను అనుకున్నాను. లైవ్లో చూస్తే అలాగే బీపీలు వేసినట్టు అనిపించింది. బట్ అక్కడ ఆయన లత్కూరపనులు అన్నాడబ్బా. లత్కూరపనులకి బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు ప్రియా అండ్ శ్రీజ. వీళ్ళిద్దరూ తుత్తు అని మాట్లాడొద్దన్నా అదే చేశారు. అయిపోయిందా? బట్ ఒకటి, శ్రీజ ఈరోజు ఏడ్చిందా? నిన్న లైవ్లో ఒకత్తి చాలాసేపు కూర్చుంది అంటే తనకు అర్థమైంది బయట ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నాడంటే నెగిటివ్గా వెళ్తున్నాను. ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా ఏడ్చినట్టుంది. సో నేను ఏదో బయట నెగిటివ్ వెళ్ళిపోతున్నాను అన్న ఫీలింగ్తో ఉంది, అందుకే ఏడ్చేసింది ఆ పిల్ల. బట్ ఒకటి నేనేమంటానంటే, నువ్వు అంత పెద్ద ఆవిడే, ఆ సంజనాకి గౌరవం లేకుండా మాట్లాడతావు ఆవిడతో. అండ్ ఈరోజు హరీష్ గారి అతను ఇష్యూ నేను చెప్తున్నా, అతను అన్నది ఏకవచనం అంటాడు కదా, అలా యూజ్ చేస్తారనమాట. నువ్వు అవతల వ్యక్తిని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు అతను అంటాం. మీరు అన్నప్పుడు ఆయన అంటాం. సో ఇది ఆయన కోరుకునేది. నువ్వు నన్ను ఆయన అనాలి, అతను అనకూడదని. అక్కడికి శ్రీజ అడుగుతుంది. అతను అంటే తప్పు అయినప్పుడు ఏమని పిలవాలి అన్నప్పుడు ఆయన చెప్పాలి హరీష్ గారు. ఆయన అని పిలవాలని చెప్పాలి. సో అదేమో ఆయన చెప్పకుండా మీరు అని పిలవాలి. తను మీరు అని అంటుంది, బట్ అతను అంటుంది. అండ్ ఆ అతను ఇష్యూ ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. తెలంగాణలో అంత రెస్పెక్ట్ వాళ్ళు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళకి అంత రెస్పెక్ట్ వేరే వాళ్ళకి ఎవరు అంటే అది వాళ్ళ దృష్టిలో అవసరం కాదు, అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. బట్ ఇటు మా సైడ్ వాళ్ళు ఎలా ఉంటారంటే, మా గోదావరి జిల్లాల్లో కానీ ఇటు సైడ్ ఎలా ఉంటారంటే, ఇది చాలా ఇంపార్టెంట్. అండి అనాలి, నువ్వు అనకూడదు, మీరు అనాలి, పెద్దోళ్ళని ఆయన అనాలి. లేదంటే వాళ్ళకి నీకు అస్సలు రెస్పెక్ట్ లేదని ఫీల్ అవుతారు. ఈవెన్ నేను కూడా
ఈ శ్రీజ అతను అతను అంటుంటే మీరు అంటుంది అతను ఎందుకు ఆయన ఎదురుగా అంటుంది, నువ్వు చోటని ఏమైనా మాట్లాడుకో. చోటని వీళ్ళు అస్సలు హరీష్ గారికి కానీ భరణికి కానీ రెస్పెక్టే ఎవరో ఆడియోడని మాట్లాడుకుంటారు. అది కూడా తప్పే, మరీ ఆడియోడని మాట్లాడుకోవడం బయట. ఇక్కడ ఆయన ఎదురుగా అతను అంటుంటే నేను అనుకుంటున్నాను అతను ఎందుకు ఆయన అనొచ్చు కదా అని చెప్పేసి ఆయన అది పట్టుకున్నాడు. ఈ అమ్మాయి ఏమో నేనేం తప్పు అన్నాను అంటది. మేబీ తిను తెలంగాణ అమ్మాయి ఏమో తనకి తప్పు అనిపించలేదు. సో ఈ విషయంలో నేను శ్రీజాని తప్పు పట్టను, చెప్తున్నా కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మాట్లాడతారు. ఈ విషయంలో నేను తప్పు అంటలేదు. కానీ ఆ తర్వాత ఏదైతే సెలబ్స్ నామినేషన్స్ దగ్గర బిహేవ్ చేశారో ఇదే నాకు అనిపించింది నాకు. సో ఇది పతివ్రత శిరోమణిలో అనడం చాలా తప్పు. సో నేను ఖచ్చితంగా రీతుని నామినేషన్లో వేస్తానంటుంది. మళ్ళీ రీతు శ్రీజ గురించి మాట్లాడితే ఏడుస్తుంది. నువ్వు ఖచ్చితంగా రీతుని నామినేషన్లో వేస్తానన్నప్పుడు వాళ్ళు ఏమో నిన్ను చూసారు, నువ్వు వాళ్ళు టీవీలో చూసారు, మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మీ మీద కోపం ఉంటుంది కదా. ఫస్ట్ మీరే మాట్లాడినప్పుడు మీ మీద కోపం ఉండి మిమ్మల్ని వేస్తారు కదా నామినేషన్లో. సో ఇది. అండ్ ఇక్కడ శ్రీజ ఏమంటదంటే బాల్స్ విషయంలో సరిగ్గా స్టాండ్ తీసుకోలేదు రీతు, అందులో వేస్తుంది మళ్ళీ యువతలకి వేస్తుంది, ఇవన్నీ కరెక్టే. అండ్ స్టాప్ ఇట్ విషయంలో డెమాన్ నీ మీద రీతుకి సాఫ్ట్ కార్నర్ ఉందని అనిపించింది. ఇది నేను యాక్సెప్ట్ చేయను. ఈ విషయం అసలు మాట్లాడే రైటే లేదు ఈ కామనర్స్ ఎవరికి. ఆ రోజు రీతుని రెచ్చగొట్టిందే వీళ్ళందరూ. సో ఆ రోజు రీతు తప్పు చేసినట్టే వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టే. సో ఈ స్టాప్ ఇట్ అన్నది రాంగ్. ఆ రోజు మీకు కరెక్ట్ అనిపించింది, మరి క్లాప్స్ కొట్టేశారు. ఇప్పుడు ఎలా తప్పు అయింది? నువ్వు ఆ రీజన్తో రీతుని ఎలా నామినేట్ చేస్తావు? అవునా కదా. ఈ స్టాప్ ఇట్ రీజన్ తప్ప మిగిలినవి శ్రీజ రీతు విషయంలో కరెక్టే చెప్పింది. ఈ స్టాప్ ఇట్ ఒకటి నాకు రాంగ్ అనిపించింది. సో డెమాన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మాత్రం రీతుని కాపాడడానికి శత విధాలా ప్రయత్నించారు, బట్ కుదరలేదు. సో అది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు సుమన్ గారిని నామినేట్ చేశారు. సుమన్ కళ్యాణ్ అంటాడు, కళ్యాణ్ నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేదు, ముందుకెళ్ళట్లేదు, అసలు నువ్వు గేమే మొదలు పెట్టలేదు అంటే వాళ్ళ మీద అంత ఆర్గ్యూ చేశాడు కదా. ఇక్కడ మరి సేమ్ రీజన్తో సుమన్ నామినేట్ చేశాడు. కళ్యాణ్ సుమన్ ఏమంటాడు, తన గేమ్ రేజ్ అవ్వట్లేదు అని. వీకెండ్ నాగార్జున సార్ ఏమో నీ గేమ్ రేజ్ అవుతుంది, లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఎంత ఇంప్రూవ్ అయ్యావని చెప్పేసి అన్నారు కదా. నిన్ను అన్నారా పోనీ కళ్యాణ్ అన్నారా? అనలేదు కదా. అక్కడ అన్నారు సుమన్ని. మళ్ళీ నువ్వు మరి సేమ్ రీజన్ పెట్టి మరి తను నామినేట్ చేయలేదా? మీరు వేరే వాళ్ళని సేమ్ రీజన్స్ పెట్టి నామినేట్ చేయొచ్చు, మిమ్మల్ని మాత్రం నామినేట్ చేయకూడదు. అంటే ఏమో ప్రాపర్గానే చెప్తున్నాడు కళ్యాణ్ గురించి. నువ్వు ఎవరితోనూ కలవు, ఇద్దరితోనే ఉంటావు, నీ గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే నేను అందరితో మాట్లాడతా కదా అంటున్నాడు. ఎవరితో మాట్లాడతాడు? మనమైతే నేనైతే 24/7 లైవ్ చూస్తున్నా. నాకు ఎప్పుడు తను ఉంటే తనుజతో ఉంటాడు, డెమాను, శ్రీజ, ప్రియ, రీతు వీళ్ళతోనే ఉంటాడు. నేను వేరే వాళ్ళతో ఉండడం కళ్యాణ్ని చూడనే లేదు. రీతు ఏడ్చినప్పుడు ఏమ్మా అని దగ్గరికి వెళ్ళడం ఇదే చూశాను నేను తన విషయంలో. మళ్ళీ యాక్సెప్ట్ చేయరు, ఆ ఆర్గ్యుమెంట్ కూడా ఒక దగ్గర స్టాప్ చేయరు, వాగుతానే ఉంటారు. సో అది. నెక్స్ట్ భరణి గారు ఫేస్ బయటికి రాలేదు కాబట్టి భరణి గారు నామినేషన్లో వేయాలని అనుకున్నారు హరీష్ గారు. బట్ ఈరోజు భరణి గారు వాళ్ళ టీంని సపోర్ట్ చేసుకుంటూ బిహేవ్ చేశారు చూడండి, చాలా బాగా అనిపించింది. లైవ్ చూస్తే మీకు ఇంకా బాగా తెలిసేది. ప్రతి రాము విషయంలో కానివ్వండి, అవతల వాళ్ళు సెలబ్స్ని అనవసరంగా తప్పు పట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు కానివ్వండి, చాలా బాగా స్టాండ్ తీసుకున్నారు ఆయన. ఇలాగే కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఏమన్నా మాస్క్ వేసుకోవడానికి ట్రై చేస్తే ఆయన అందులోంచి బయటకు వచ్చేసేయాలి. అది ఆయనకే మంచిది, ఎందుకంటే ఈరోజు ఆయనకి ఇది ఒక ఫీడ్బ్యాక్ లాంటిది కాబట్టి. బట్ ఇక్కడ శ్రీజ ఏమంటుందంటే భరణి మీద నాకు ఏ పాయింట్స్ లేవు ఈ వారం, సో నేను ఆయన వేయాలనుకోవట్లేదు, బట్ నేను రీతుని పక్కా నామినేషన్లో వేస్తాను అంటది. అండ్ ప్రియా వచ్చేసి ఫ్లోరా నేమ్ చెప్తుంది, ఫ్లోరా నేమ్ మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్తారు. సో అది ఫ్లోరాని సేమ్ రీజన్తో నామినేషన్లో వేయడానికి ట్రై చేస్తారు. అండ్ బయట విన్నది కాబట్టి స్టాండ్ తీసుకోదు, ఇన్నోసెంటు బట్ స్టాండ్ తీసుకోదు, తిన అవసరం లేదు, ఇవన్నీ మాట్లాడినప్పుడు వాటిని పట్టుకొచ్చి తిను ప్రియాని నామినేట్ చేసినప్పుడు ఫ్లోరా స్టాండ్ తీసుకోవడం బాగా నచ్చింది. నేను ఫలానా విషయాల్లో స్టాండ్ తీసుకున్నా, నేను ఫలానా విషయాల్లో మాట్లాడా, అలాంటప్పుడు నేను ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. నేను అక్కడ మనీష్ గారు ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆయన హౌస్లో ఉండాలి కాబట్టి, నాకంటే ఆయన ఎక్కువ బాగా ఆడాడు కాబట్టి ఇందులో స్టాండ్ తీసుకోకపోవడం లేనిది ఏముంది అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది అనిపించింది నాకు ఫ్లోరా గారు. అది అయిపోయిందా. నెక్స్ట్ వీళ్ళలో నామినేట్ చేసుకోవాలి, ఒకరిని కంపల్సరీ కదా. హరీష్ గారు ప్రియాని నామినేట్ చేశారు. నీకు ఫుడ్ మానిటర్కిను కుకింగ్ మానిటర్కి తేడా తెలియదు, ఇలాగ ఓనర్ సీట్ మైండ్ఫుల్లీ అన్నావు, అది చాలా బాధపడే విషయం. మనీష్ని అన్నదంట.
సో తను ఏదో చెప్పుకుంది తన సైడ్ నుంచి, ఇలాగా టమాటా రైస్ నేను డెమాన్ కని కొంచెం ఉంచితే అది మనీష్ గారు వేసుకుని తిన్నారు, అది నచ్చలేదు అని. ఏమైనా ఈ తినకి మనీష్ అంటే బేసిక్గా నచ్చలేదు, అసలు కిచెన్లోనే అడుగు పెట్టొద్దు అనేది మనీష్ని ప్రియ. సో ఆ తర్వాత ప్రియ వచ్చేసి హరీష్ గారిని, మీరు ఫుడ్ తినకపోవడము నచ్చలేదు అంటే మరి నేను ఏం చేయాలి, ఒక జీవోత్సవం అయిపోయాను, అమ్మాయిలను నేను చులకనగా చూస్తున్నానని చెప్పేసి బయటికి వెళ్ళిపోతే ఏదో ఒక్కసారి పెళ్ళాన్ని కొడతావా అని అడిగితే ఎస్ అన్నందుకు మొత్తం నేను అమ్మాయిలనే గౌరవించను అన్నట్టు నాకు ఒక నా మీద ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుంటే నాకు బాధగా ఉంటుంది కదా. నిజం ఆయనకు ఉంటుంది, చాలా పెద్ద విషయం, పెళ్ళాన్ని కొడతాడు అన్న విషయం బయటికి రావడము అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇలాగా అమ్మాయిలు అనడము చాలా పెద్ద విషయం అతనికి. అతను మొత్తం ఇమేజ్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా. సో ఉంటుంది, ఆ బాధ ఆయనలో ఉంటుంది. సో అది ఆయన చెప్పుకుంటాడు. తప్ప ఆ టైంలో వెళ్ళిపోతుందా ముద్ద నోట్లోకి, వెళ్ళదు కదా, అందుకున్నాను, అది కూడా తప్పు అంటే ఎలాగా అని చెప్పేసి ఆయన స్టాండ్ తీసుకుంటాడు. శ్రీజ ఏమంటుందంటే నాకు ఎవరిని నామినేట్ చేయడానికి, నాకు మీ నలుగురిలో ఎవరి మీద పాయింట్స్ లేవు కాబట్టి మీలో మీరు చేసుకోండి, నేను ఎవరి పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ వైపు. ఇక్కడ శ్రీజ ఖచ్చితంగా తప్పు, నువ్వు వేరే వాళ్ళని స్టాండ్ తీసుకోవట్లేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టట్లేదు అన్నప్పుడు ఇక్కడ నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలి, కానీ వేరే వాళ్ళు పెట్టిన పాయింట్స్లో ఏది కరెక్ట్ అని అది నేను తీసుకుంటానన్నా ఖచ్చితంగా తప్పు. నువ్వు నీ నామినేషన్ నువ్వు చేయాల్సింది, నీ నామినేట్ ఇప్పుడు అక్కడ కాకుండా బయట నిలబెట్టి నామినేట్ చేయమన్నప్పుడు నువ్వు చేస్తావు కదా. సో ఇక్కడ నిన్ను నామినేట్ చేయమన్నప్పుడు నలుగురిలో కనీసం ఒకళ్ళ దగ్గర ఏదో పాయింట్ ఉంటుంది. ఇప్పుడు హరీష్ గారు ప్రియా గురించి చెప్పారు అంటే ప్రియా విషయంలో ఇప్పుడు రీతు నీకు సంచాలకుగా ఎలా అయితే నచ్చలేదో ప్రియా కూడా సంచాలకుగా నచ్చకూడదు. మరి క్లియర్గా ప్రియా సంచాలకులో తప్పు చేసింది అన్నది బయటపడింది కాబట్టి నువ్వు ప్రియాని నామినేట్ చేయాలి, అంతేగాని వేరే వాళ్ళు ఆల్రెడీ ప్రియా మీద నామినేషన్ పాయింట్స్ పెట్టారు కాబట్టి నేను ఆ పాయింట్స్కి అగ్రీ చేస్తున్నాను అనడం ఇక్కడ జస్ట్ ఒక సేఫ్ ప్లే. శ్రీజ ఇక్కడ క్లియర్గా సేఫ్ ప్లే ఆడింది అని నాకు అనిపించింది, మీకు కూడా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఇక్కడ వీళ్ళ విషయంలో నా ఒపీనియన్. సో ఈలోపు కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్కి హరీష్కి ఒక అందమైన బాండ్ ఉంది. అంత బాండ్ ఉన్నా కూడా కళ్యాణ్ హరీష్ పేరు చెప్పడం ఏంటి, ప్రియా సంచాలకుగా ఫీల్ అయింది కదా, నువ్వు ప్రియా పేరు చెప్పొచ్చు కదా. మీ ఫ్రెండ్స్ ఏమి మీ నలుగురు ఒకరినొకరు నామినేట్ చేసుకోకూడదు, ఆయన ఒక్కడు తేరగా దొరికాడు వేసేయాలి ఆయన్ని నామినేషన్లో, మొత్తం నలుగురు కలిపి ఆయన ముంచేశారు. ఇంక ఏడిస్తే ఏం లాభమ్మా, నీకు నిజంగా హరీష్ గారి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ప్రియాని ఎందుకు వేయట్లేదు, ప్రియా సంచాలకుగా ఫెయిల్ అయిందని ఒక్కట ఎన్ని విషయాల్లో నాగార్జున గారు క్లాస్ స్పీకర్ ప్రియాకి, మీరు ప్రియాని నామినేట్ చేయరా, అది చేయకుండా హరీష్ గారిని నామినేట్ చేసి ఇంక ఏడిస్తే ఏం లాభం. అది ఇక్కడ డెమాన్ ఎక్కడో ఫస్ట్ వీక్ మీకు కామెడీ చేయడం చేత కాదు, జోకులు చేయడం చేత కాదు, ఏమో విషయంలో నీకు ఎందుకు ఫస్ట్ వీక్ నామినేషన్ సెకండ్ వీక్ అయిపోయాయి కదా, నీకు సెకండ్ వీక్ ఇష్యూస్ ఏం లేవా ఆయన మీద. బేసిక్గా నువ్వు ప్రియాని నామినేట్ చేయాలని అనుకున్నావు, తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, సో నువ్వు ఆపేసి హరీష్ మీదకి మార్చేశాడు డెమాన్. మార్చేసి తనది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడో ఫస్ట్ వీక్ తీసుకొచ్చి ఆ రెడ్ ఫ్లవర్ ఇష్యూ తీసుకొచ్చాడు. అవసరమా, అది అయిపోయింది ఆల్రెడీ. అది తప్పు అనుకోవడము, నాకు సార్ తిట్టడము, మళ్ళీ ఆ తర్వాత ఆ వీక్లో నామినేషన్స్, లాస్ట్ వీక్ మండే నామినేషన్స్ హరీష్కి మొత్తం అందరూ గుద్దడం ఆడాల విషయంలో అయిపోయింది. ఇదంతా అయిపోయాక నువ్వు మళ్ళీ అది పట్టుకొస్తావు అంటే ఒకే పాయింట్ పెట్టుకుని మొత్తం సీజన్ అంతా నామినేషన్లు వేసుకుంటావు నువ్వు, సేమ్ రెడ్ ఫ్లవర్ విషయం పట్టుకుని దొరికాడు కదా ఒక్క విషయం అని ఎప్పుడు తిరగేసాడబ్బా. నువ్వు మాత్రం వాళ్ళని ఏమైనా అనేచ్చు. హరీష్ గారు నీకు నీ ఫ్రెండ్ కోసం ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఈ డాగ్లా పనులు లత్కూర పనులు నేనైతే చెయ్యను, ఆ పులిహోర పంచాయతీలు నేను పెట్టుకోను అంటే బ్యాడ్ వర్డ్ అంటారు ప్రియా అండ్ శ్రీజ. అవునా, ఇది అంత పెద్ద బ్యాడ్ వర్డా, నేను అర్జెంటుగా గూగుల్లోకి వెళ్ళిపోయాను, ఏమీ లేదు వాళ్ళు లత్కూరు అది. సో ఈలోపు హరీష్కి శ్రీజ గురించి మాట్లాడుకున్నాము, ఈ ఫైట్ గురించి. నెక్స్ట్ బోనస్ టర్న్ వచ్చింది. ఒక్క నిమిషం. నెక్స్ట్ బోనస్ టర్న్ వచ్చింది. కనీసం ముగ్గురిని నామినేట్ చేయాలి, 2 కొత్త నామినేషన్స్ ఉండాలి, అండ్ కనీసం ముగ్గురు టెనెంట్స్లో వాళ్ళు అయ్యి ఉండాలి, 2 కొత్త నామినేషన్స్ ఉండాలి, అండ్ మీరు ఇద్దరిని స్వాప్ చేయొచ్చు. సో ఈ స్వాప్లో వీళ్ళు సంజనాని సుమన్ని వీళ్ళిద్దరిని స్వాప్ చేయాలని డిస్కస్ చేసుకున్నారు. రీతు ఏమంటదంటే ఓకే నిన్న పనిష్మెంట్గా నేను నామినేషన్స్కి వెళ్తాను అంటది. వచ్చి వీళ్ళు చెప్తారు
సంజన విషయంలోనూ ఈ వీక్ మాకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ సుమన్ గారు గేమ్ బాగా ఆడుతున్నారు, ఈ వీక్ అంతా బాగా ఆడారని నాకు సారే చెప్పారు. సో అందుకే మేము వీళ్ళిద్దరిని స్వాప్ చేయాలని అనుకుంటున్నాం. వీళ్ళిద్దరి ప్లేస్లో కళ్యాణ్ వేశారు, కళ్యాణ్ అండ్ ప్రియాని వేశారు. కళ్యాణ్ మాట్లాడుకున్నాం కదా కళ్యాణ్ గురించి. నెక్స్ట్ ప్రియా నోటికి సిప్పులేసుకో ఇలా అని చెప్పేసి చాలా మాటలు అన్నది. సో అందుకు ప్రియాని నామినేషన్లో వేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతుంటే వాళ్ళ వంక చూస్తారేంటి, నా వంక చూసి మాట్లాడండి అంటదేంటి? నిన్నే కదా నిలబెట్టింది ప్రియా అని చెప్పి నిలబెట్టింది, చెవుడా వినపడలేదా? ఆ పక్కకి తల తిప్పకూడదు, ఇలా ప్రియా అని చెప్పేసి ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి. ఈ పొగరది అసలు. నా వంక నా కళ్ళలో చూసి మాట్లాడాలి. ఇలా తిప్పరమ్మ తల మాట్లాడేటప్పుడు తిన అలాగే చూసి మాట్లాడుతుందా? తిన తిప్పదా తల పక్కకి? ఎందుకు అలాగా ఆ మాటలో చిరాగ్గా నువ్వు పక్కన చూస్తున్నావు నన్ను చూడట్లేదు అని అంటుంది. అదే అదంటే నువ్వు నోటికి జిప్పులు వేసుకున్నది నువ్వే కదా, నీ గురించే కదా మాట్లాడుతున్నాడు. ప్రియా అని పేరు చెప్పే కదా నిలబెట్టాడు, అందరికీ చెప్తున్నాడు నువ్వు ఇలా చేసావు అని చెప్పి. తల తిప్పకూడదంట, నేను చూడాలంట. సో ఇది సో వీళ్ళిద్దరిని నామినేట్ చేసిన తర్వాత రాముని నామినేషన్లో వేశారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు వేసేటప్పటికి డెమాన్ కెప్టెన్ కదా, డెమాన్ కెప్టెన్ కాకపోతే ఎదురేళ్ళు వేయడంలో తప్పే లేదు. మీలో మీరు నామినేట్ చేసుకున్నారబ్బా, మీలో మీరు నామినేట్ చేసుకోలేదు, హరీష్ గారిని చేశారు, అది కూడా కంపల్సరీ కాబట్టి వీళ్ళకి కూడా ఛాన్స్ ఉంటే వేస్తారు. మీరు డెమాన్ కెప్టెన్ కాకపోతే డెమాన్ కూడా వేసేద్దరు అంటే వేద్దరు, ఖచ్చితంగా వేద్దరు. అది వాళ్ళ టీమ్ స్పిరిట్, అది మీ టీమ్ స్పిరిట్ మీకుంటే వాళ్ళ టీమ్ స్పిరిట్ వాళ్ళకి కూడా ఉంటుంది కదా. మీరు చేసింది కరెక్ట్, మీరు చేస్తే మీరు ఆడిందేమో గేమ్, పక్క వాళ్ళు ఆడింది క్రైమ్ అంటే ఎలా కుదురుతుంది? సో ఇది అయిపోయిందా? సో ఈ రాము మాత్రం ఏమైనా కన్ఫ్యూజ్డ్ బాబోయ్. మళ్ళీ మీ లోపల నేను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే అనుకున్నా నాది పట్టుకెళ్ళి నేను పెట్టుకుందామని అనుకున్నా అంటాడు. ఈ పిల్లోడు అంటే చిన్నపిల్లోడేమో కానీ, చిన్నపిల్లోడు అవడం వల్ల తను అంత కన్ఫ్యూజ్డ్ ఉన్నాడేమో కానీ చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు ఆ పిల్లోడు. అంటే నిజం కూడా లేదు, అబద్ధాలు ఆడుతున్నాడు, ఒక్క చోటైనా బయటికి రావట్లేదు అని అనిపించింది. ఈలోపు సంజన వచ్చిందమ్మా. సంజన వచ్చి నా కోసం ఇలా లోపల హార్ష్గా మాట్లాడారు అనగానే మొదలెడుతుంది. అస్సలు సంజనని మాట్లాడనివ్వచ్చు శ్రీజ. ఫస్ట్ చెప్పండి మీ పర్సనల్ పాయింట్సా గ్రూప్ పాయింట్సా అంటది. మీరు ఏం చేశారమ్మా లోపల, అదే వాళ్ళు చేస్తున్నారు, వినొచ్చు కదా. వినరు, మీరేమో వాళ్ళ మీద అరిచేస్తారు, వాళ్ళు తిరిగి ఒక్క మాట అంటే ఏడు చేస్తారు మూల కూర్చుని. ఇదే శ్రీజ అన్న అమ్మాయి మనీష్ని ఏమంది, నిన్ను నీ దగ్గర పాయింట్ ఏముండదు కానీ నిన్ను ఎవరైనా ఏమైనా అనేటప్పటికి వెళ్ళి మూల కూర్చుని ఏడుస్తావు అన్నదా. మరి ఈ అమ్మాయి ఏం చేసింది, నిన్న వాళ్ళు ఏదో అన్నారు వెళ్ళి మూల కూర్చుని నువ్వు కూడా ఏడ్చావు కదా, అందుకే మరి ఒకళ్ళని అనకూడదు. కర్మ బూమరంగింగ్ అంటే ఇదే. నెక్స్ట్ అమ్మ ఇక్కడ చెప్పాను కదా సుమన్ వచ్చేసి కాళ్ళు పట్టుకున్నట్టు సారీ చెప్పిందని చెప్పేసి ఆ స్టాండ్ తీసుకోవడం అద్దరిపోయింది అబ్బా, భలే నచ్చింది నాకు అది. అయిపోయిందా? నెక్స్ట్ రీతు నిలబడి శ్రీజని నువ్వు ప్రతి దాంట్లో దూరతావు, దాన్ని స్టాండ్ అనరు దూరడం అంటారు అని చెప్పేసి అంది. కరెక్టే ఉంది, దాన్ని ప్రతి దాంట్లో దూరడాన్ని స్టాండ్ అని ఎందుకు అంటారు, దూరడం అని అంటారు. సో అది అప్పుడు కూడా శ్రీజ ఓకే గో అన్నది. యాక్చువల్గా ఇటు నుంచి హార్ష్ పాయింట్స్ ఎక్కువ లేమ్మా, హార్ష్ మాటలు ఇటు నుంచి ఎక్కువే, కామనర్స్ నుంచి అటు వెళ్ళాయి. బట్ వీళ్ళు సింపతికి ట్రై చేశారు. ఓకే గో వెళ్ళి కూర్చో అని రీతుని ఫస్ట్ శ్రీజానే అన్నది. ఎందుకు మామూలుగా కూడా మాట్లాడవచ్చు మరి అలా అంటే. అవతల వాళ్ళు అన్నప్పుడు తీసుకోలేనప్పుడు మీరు కూడా అనకూడదు కదా అవతల వాళ్ళని. సో అది అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి ఇది మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ నామినేషన్స్లో కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్, శ్రీజ, రాము ఉన్నారు. సేవింగ్ ఆప్షన్ కెప్టెన్కి ఇచ్చేటప్పటికి కెప్టెన్ దగ్గర ఒక అయోమయమైన సిచ్యువేషన్. కావాలి అనుకుంటే తను రీతుని సేవ్ చేయొచ్చు. ఏమని సేవ్ చేయొచ్చు అంటే నా వల్లే కదా రీతుకి ఎంత బ్లేమ్ పడింది, నా వల్లే కదా తన నామినేషన్లోకి వచ్చింది అని సేవ్ చేయొచ్చు కావాలంటే. కానీ ఇక్కడ వాళ్ళ టీం స్పిరిట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ టీం వాళ్ళని తను సేవ్ చేసుకున్నాడు. ఇదే పని కనుక సెలెక్ట్స్ చేసి ఉండుంటే యాజ్ ఎ కెప్టెన్గా నువ్వు హౌస్ కోసం ఆలోచిస్తావా మీ టీం కోసం ఆలోచిస్తావా? ఇదే కదా వీళ్ళు అన్నారు సంజన విషయంలో, అటు భరణి గారి విషయంలో. యాజ్ ఏ ఓనర్గా మీరు మా కోసం ఆలోచిస్తావా, వీళ్ళు భరణి గారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఓనర్గా మా కోసం ఆలోచించాలి అన్నారు. కెప్టెన్ దగ్గరికి వచ్చేటప్పటికి మీ టీం గురించి ఆలోచించుకుంటావా మన హౌస్ గురించి ఆలోచిస్తావా అంటారు. మరి ఆ లెక్కన డెమాన్ కూడా వాళ్ళ టీం కోసం కూడా కాకుండా హౌస్ మొత్తం ఆలోచించుకోవడం మాట్లాడవచ్చు. హౌస్ మొత్తం ఆలోచించుక తనకు కావాలంటే సెలబ్స్లోంచి కూడా సేవ్ చేయొచ్చు. రీతు తన వల్లే బ్లేము తీసుకుంది కాబట్టి రీతుని సేవ్ చేయొచ్చు.
బట్ తను డెమాన్ ఏమి తప్పు పట్టలేదు, కానీ వాళ్ళ బిహేవియర్ వేరే వాళ్ళ విషయంలో ఎలా ఉంటుంది అని చెప్తున్నా. వాళ్ళు వేరే వాళ్ళు చేస్తే మీరు మీ టీం వాళ్ళు ఇదే పని, డెమాన్ శ్రీజాని సేవ్ చేశాడు కదా, ఇదే పని సెలబ్స్ చేసి ఉండుంటే ఇదే శ్రీజ ఏమనేది, మీలో మీరు సేవ్ చేసుకున్నారు, కెప్టెన్ అంటే హౌస్ అంతా కెప్టెన్ అనేది కదా. సో అది నేను చెప్పే పాయింట్. సో శ్రీజాని సేవ్ చేశాడు. సో ఆ తర్వాత శ్రీజ ఏడ్చింది, ఏమో మాత్రం చాలా మంచి మంచి మాటలు చెప్పి, ఇలాగా గేమ్ అంటే ఆడడం ఒకటే కాదు, బిహేవియర్ బాగోవాలి, ఇలా చాలా మంచి మంచి మాటలు శ్రీజాకి చెప్పాడు. ఏడ్చింది, కుక్క పెట్టి ఏడ్చింది. ఇక్కడ రీతు కూడా ఏడ్చింది. ఫస్ట్ కాసేపు ఏడ్చిన ఏడుపు నాకు నిజమే అనిపించింది, కానీ ఆ ఏడుపును మాత్రం సాగదీసుకుంటా పోయింది చాలాసేపు. నేను నీకోసమే నామినేషన్స్లో ఉంటే నువ్వు నన్ను సేవ్ చేయకుండా వేరే వాళ్ళని సేవ్ చేసేవాని. ఫస్ట్ ఏడుపు పోనే, ఫస్ట్ హర్ట్ అయింది అని అనుకుందాం, కానీ ఆ ఏడుపుని సాగదీసి చాలాసేపు సాగదీసి ఫైనల్గా సారీ చెప్పాడు, గిల్ట్ ఫీల్ అయ్యే డెమాన్. ఆ తర్వాత మనం చూసాం కదా ప్రోమో, నవ్వుకుని కొట్టుకుంటున్నారు. సో ఇది ఇక్కడ తనూజ అంటది, రీతు ఏడుస్తుంటే నేను చెప్తానే ఉన్నా, నువ్వు నీ ఫ్యామిలీ కోసం ఆలోచించు, ఇలాంటి ఫేవరిజాలు ఇక్కడ ఎఫెక్షన్స్ తగ్గించుకో అని చెప్తానే ఉన్నా అని చెప్పేసి తనూజ అంటది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీరు మీ ఓటు కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్, రాము, మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం రాము అండ్ ఫ్లోరాని బయటకు తరిమేస్తారని నాకు అనిపిస్తుంది. టాటా బై బై. మార్నింగ్ ఇప్పుడు మిడ్ నైట్ లైవ్ గురించి మాట్లాడుకోవడంతో పాటు వైల్డ్ కార్డ్స్ గురించి ఏదో జరుగుతుంది కదా, అది కూడా మాట్లాడుకుందాం. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ లాస్ట్ వరకు చూశారు కాబట్టి ఒక లైక్ కూడా చేసుకొని టాటా బై.